హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అండి. నేను మీ విక్రమ్ని ఫ్రమ్ విక్రమ్ రియల్ ఎస్టేట్స్. ఇప్పుడు మనం చూస్తున్నది డబల్ బెడ్రూమ్ హౌస్ అనమాట. అంటే 2 BHK హౌస్. దాని పక్కన ఉంటున్న స్థలాన్ని చూస్తున్నాం. దాని పక్కనే మనకు వీళ్ళు బోర్ వేశారు. అక్కడ నుండి వాటర్ ఫెసిలిటీ ఉంటుంది, సదుపాయం ఉంటుంది. దాన్ని ఆ హౌస్ గోడ పక్కనే చెట్లు కూడా నాటారనమాట. సో రోడ్డు చూస్తున్నాం మనం ఇప్పుడు. సో రోడ్డు మనకు ఒక 3 రోడ్లు ఉంటున్నాయి అన్నమాట ఈ హౌస్కు. మన అందుబాటు సౌకర్యాన్ని బట్టి మనము ఏ రోడ్డునైనా మనం చూస్ చేసుకోవచ్చు ఇంటికి వెళ్ళడానికి అనమాట. అంటే డ్యూటీస్ ఉంటాయి కాబట్టి సో ఏ రోడ్డు నుండి అయినా మనకు దగ్గర రోడ్డు నుండి మనం వెళ్ళొచ్చు. సో ఇంకా చుట్టుపక్కల కన్స్ట్రక్షన్స్ జరుగుతుంటున్నాయి అన్నమాట. సో ఇది మనకు 55 lakh చెప్పారు, అంటే 55 లక్షలు చెప్పారనమాట. ఇంకా కూర్చొని మాట్లాడుకుంటే రేటు తగ్గుతుంది. మంచి క్లియర్ డాక్యుమెంట్స్ అనమాట. సో కన్స్ట్రక్షన్స్ కూడా, అంటే ఈ కట్టడం కూడా మనకు 3 years అనమాట. ఓన్లీ 3 years అయిందనమాట. ఇది కొత్త హౌస్ నియర్ బై. ఇంకా లోపల మనము వెళ్తే, సో ఇప్పుడు మనం మెయిన్ గేట్లో నుండి వెళ్తున్నాం అనమాట. సో లోపల మనం చూసినట్లయితే ఇంకా ఫర్నిచర్ అవి పెండింగ్లో ఉంటున్నాయి, ఇంకా వాళ్ళు రెడీ చేసుకోలేదు అనమాట. ఇది అమ్మకానికి పెట్టినారు. కొద్దిగా ఫైనాన్స్ కావాలంటే, సో ఎవరికన్నా కావాలంటే మనకు తెలియచేయండి, కాంటాక్ట్ చేయండి, వాట్సాప్ ద్వారా అయినా సరే. ఇది మనకు కడప టౌన్లో కొండాయిపల్లి దాటితే విద్యుత్ నగర్ దగ్గర వస్తుందన్నమాట. సో ఇది మనకు పడమర ఫేస్, అంటే వెస్ట్ ఫేస్కు సంబంధించింది. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అనమాట ఇది. సో ఇది హాలు చాలా చక్కగా ఉంటుంది. టైల్స్ కూడా చాలా చక్కగా ఉంటుంది. సో ఇది టీవీ ఏరియా అనమాట. సో ఇంకా వాళ్ళు ఫిక్స్ చేసుకోలేదు టీవీ ఏరియాలో. ఫర్నిచరు ఇంకా ఫిట్టింగ్స్ ఉన్నాయి అన్నమాట. ఇది పిఓపి సీలింగ్ అనమాట. ఇది హ్యాండ్ వాష్. సో కిందనే డైనింగ్, అంటే ఆ హ్యాండ్ వాష్ పక్కనే డైనింగ్ వెనక పక్క. ఇప్పుడు మనం చూస్తున్నది డైనింగ్ అనమాట. ఇక్కడ టేబుల్ వేసుకొని డైనింగ్ రూమ్ లాగా. ఇది కిచెన్ అనమాట మనకు. సో ఇంకా చాలా చక్కగా కొత్తగా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి. మనము హోమ్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట. సో ఇంకా ఫిక్సేషన్ చేయలేదు చూడండి. ఇంకా సెకండ్ బెడ్రూమ్ కూడా చాలా చక్కగా ఉందండి. సో టౌన్లో కావాలి అనుకున్న వాళ్ళకు చాలా చక్కగా ఉంటుంది హౌస్. ప్రీవియస్ వీడియోస్ కూడా చూస్తున్నాను ఫ్రెండ్స్. తక్కువ రేటు కావాలనుకున్న వాళ్ళకు అందుబాటులో ఉంటున్నాయి ప్రీవియస్ వీడియోస్ కూడా. చాలామంది హౌసెస్ తక్కువ రేటుకు అడుగుతున్నారు. ఈ కడప టౌన్లో అందుబాటులో దాదాపు ఉండదు. అలా ఉంటే ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే సేల్స్ చేయాలనే దృష్టిలో సేల్స్ చేస్తుంటారు. అందరినీ అనడం లేదండి, మామూలుగా అట్లుంటుంది. చాలామంది అడుగుతున్నారు 20 లక్షలు, ఇట్లా 25 లక్షలు హౌసెస్. ఇప్పుడు కడప డిస్టిక్లో 20 లక్షలు అవుట్స్కట్స్లో ఉండొచ్చండి, కాదని చెప్పడం లేదు. మరి కొత్తవి అంటే దొరకవండి. సో ఇది మీరు గమనించాలి. సో పాతవి ఉంటున్నాయి, అయితే ఇక్కడ సెంటు వాల్యూ ఎక్కువ పోతుంది కాబట్టి అవి కూడా రేటు ఇప్పుడు 1 cent అయినా 1.5, 2 cents అయినా మనకు 15 lakhs అంటే 30 lakhs అవే పడుతున్నాయి అన్నమాట. ఏది సైట్ కాస్ట్, ఇది మీరు గమనించాలి. ఇప్పుడు మనం చూస్తున్నది చుట్టుపక్కల హౌసెస్, కన్స్ట్రక్షన్ అయిన హౌసెస్. సో చాలా చక్కగా ఉంటున్నది. సో మీరు ఇది గమనించాలి. దీంతో సంప్ కూడా ఉంటున్నదండి. వాటర్ ఫెసిలిటీ చాలా బాగుంటుంది. చలమారెడ్డిపల్లి నుండి వాటర్ రావచ్చు అనమాట దీనికి. సో ఇది మీరు గమనించాలి ఫ్రెండ్స్.
ఇంకా మన ఔట్‌స్కట్స్‌లో మనకు సైట్స్ దొరకచ్చు. మనకు 20 లక్షల్లో మనం చూసి పెట్టగలుగుతాం. ఫ్రెండ్స్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకోకుండా చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.